అతన్ని ఒప్పించి, విభీషణుడే కాదు సుమా, రావణాసురుడు వచ్చి నేను రక్షించే తీరుతా, వచ్చిన వాడిని రక్షించడం అనేటటువంటిది దట్ ఈస్ మై వెరీ నేచర్ అని తన నేచర్ని చెప్పుకోవాల్సి వచ్చింది. మరి ఊరికన్నా చెప్తే అంత ఏడుస్తాడు కనుక సుగ్రీవుడి గురించి అదేమో చెప్పాల్సి వచ్చింది. సుగ్రీవుడు ఏమన్నాడు, ఏమయ్యా ఆపదలో ఉండే అన్నగారిని వదిలిపెట్టి వచ్చిన వాడిని మన దగ్గర మంచిగా ఉండండి, హౌ కెన్ యూ బిలీవ్ ఇన్ హిమ్? రాముడు లక్ష్మణుడికి చూశాడు, నవ్వు వచ్చింది రాముడికి. ఆపదలో ఉండే, వెన్ బ్రదర్ ఈజ్ ఇన్ ట్రబుల్, ఈ జస్ట్ లెఫ్ట్ ద బ్రదర్ అండ్ కేమ్ హియర్. ఈయన ఏం చేశాడు వీళ్ళ బ్రదర్ని? ద సేమ్ సుగ్రీవ forced Rama to kill his brother. ఎంత ఆశ్చర్యం చూడండి. రాముడు పాపం చెప్పాల్సి వచ్చింది, ఆయన సర్లే నువ్వేదో అన్నగారిని మోసం చేస్తున్నాడు, అలాంటి వాడు ఎలా నమ్ముతా ఉంటున్నావు, అందరు తమ్ముళ్ళులా ఉంటారా అంటే నువ్వెంత వాడు నాకు జ్ఞాపకం లేదనుకుంటున్నావా? అందరు తమ్ముళ్ళు భరతుల్లో ఉంటారటయా అన్నాడు. నా సర్వే భ్రాతరస్తాత భవంతి భరతోపమా. తమ్ముళ్ళంతా కూడా భరతుడు లాంటి వాళ్ళు కాదు సుమా. మద్విధోవా పితుపుత్ర, నాలాంటి వాళ్ళు కాదు సుమా కొడుకులంతా. కొడుకుగా తన గొప్పదనంతా చెప్పుకున్నాడు. మిత్రుడు నీలాంటి వాడు మిత్రుడు కూడా ఉండలే అన్నాడు. ఏడ్చిపోతాడేమో బాధ. కానీ సోదరులంతా మాత్రం భరతుడు లాంటి వాడు కాదు సుమా. పక్కన లక్ష్మణుడు ఉన్నాడు, కానీ లక్ష్మణుడు లాంటి బ్రదర్స్ ఉంటారు అనలేదండి. భరతుడు లాంటి బ్రదర్స్ ఉంటారు. యూనో వై? ఐ నో యూ demanded me to kill your brother. So how much affection and love you have towards your brother, you know well and I know well also. Sugriva. But my brother Bharata is not like that. He is the one in the world. Right royal way, kingdom was acquired and was given to him. I was in the forest. He can enjoy the kingdom, but he did not. He came to the forest to give back the kingdom to me. Kani nenu vannanu. Then he can go and just rule the kingdom. But I gave him padukas. He would have just simply gone there because I requested. I did my duty. నేను చేయవలసిందే బాబు సిన్సియర్గా చేసేసాను. ఏం చేస్తాను ఇంకా అన్నగారు వద్దనంటే నా ప్రయత్నం అంతా నేను సిన్సియర్గా చేశాను, నాకేం తప్పలేదు. ఇట్ వాస్ ప్రూవ్డ్ దట్ భారత వాజ్ రియలీ గుడ్. And he would have gone back to kingdom. చక్కగా ఆయన పరిపాలన చేసుకోవాల్సింది. But still he did not go. He did not rule the kingdom. Because he said, this is brother's kingdom, brother only should rule the kingdom. Let anybody representing brother can rule the kingdom. Padukas representing Rama. So let Padukas rule the kingdom. I am a servant. I am a servant to Rama and to whomever Rama assigns. Rama assigned Padukas, but I serve the Padukas, that's all. Why should I question? చూశారండి ఎంత విశ్వాసం అంటే అది. మనకి ఎదురుకుండా మనిషి ఉండి, ఎదురుకుండా గురువు గారు ఉండి, ఎదురుకుండా నాన్నగారు ఉండి, లేదా ఎదురుకుండా అమ్మ ఉండి, లేదా ఎదురుకుండా ఉండి చెయ్యరా అంటే గురువుగా I don't do this. ఇలాంటి వాళ్ళని మనం చూస్తుంటే మన ఇష్టాలు, మన అయిష్టాలు, మన లైకింగ్స్, మన డిస్లైకింగ్స్ మనవి తప్ప వాట్ ద పర్సన్ నీడ్స్. Bharata was not like that. Rama said, be there and rule the kingdom for 14 years, that's it. But that's again is to his wish. So, give someone, whomever you feel fit. Rama gave Padukas. That's it.
అది పాదుకలకి, is there knowledge to padukas? Can padukas decide? Cannot padukas decide how padukas will give instruction? Nothing to worry. Rama said, why should I bother? నాకేమి మధ్యలో రాముడు చెప్పాడు, చెయ్యాలి, ఫినిష్. With all sincerity, with all commitment, with all devotion, with all dedication. That is man. That is brotherhood. ప్రతి శిష్యుడికి ఈ మాట తెలియాలి. గురువుగారు చెప్తారు, మనం వింటాం వింటాం. ప్రేమను మాత్రం ఎంతెంత ప్రేమ వాళ్ళకపోస్తాం. అడిగే రామానుజదాస, అడిగే రామానుజదాస ఊగిపోతా అన్నమాట. అట్లా మన భక్తి, ప్రేమ, విశ్వాసం. బాబు ఇది చెయ్యరంటే అది తప్ప ఏమని చెప్పండి స్వామి. పొరపాటుని చెప్పారా ఇంకోసారి మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేకుండా చేసి పెడతాను. న సర్వే భ్రాతరస్తాత భవంతి భరతోపమాః. అందరూ భరతుడు లాంటి వాడు కాలేరు. చెప్పినట్టుగా చేయగలిగిన మహానుభావుడు. మద్విధోవా పితు పుత్ర. 14 ఏళ్ళు మళ్ళీ తను వచ్చేదాకా తన రాజ్యం ముట్టుకోలేదండి. కానీ అన్నీ పాలించాడు, అన్నీ చేశాడు. కృతం దశగుణం అయ్యా అని ఒక్కొక్కటి 10 times it was increased every wealth. ఇప్పుడు 14 yearsలో 10 times కావడం మీద గొప్ప ఏమిటండి? ఎనీ ప్రాపర్టీ బికమ్స్ 10 times వాల్యుబుల్ కదా 14 years అంటే. అలా పెరగలేదు, ప్రపోర్షనేట్గా పెరిగింది. ఇప్పుడు ప్రపోర్షనేట్గా పెరగడం అంటే అప్పటికి పెరిగే పాపులేషన్కి ఈ వాల్యూ 10 times ఎలా ఎక్కువ అవుతుంది అంటే ఆన్ రెగ్యులర్ కోర్స్ ఎంత అవుతుందో అంతకు 10 times. లేకపోతే చెప్పడం జరుగుతాను, దట్స్ వెరీ మచ్ న్యాచురల్. మామూలుగా పెరగడం అయితే దట్స్ న్యాచురల్ థింగ్. బట్ దిస్ వాజ్ ఇంక్రీస్డ్ 10-fold దాన్ ద రొటీన్. దట్ ఈస్ హౌ Rama returned the property. Bharata returned the property to Rama. అలాగే మళ్ళీ ఆయన వాపస్ ఇచ్చాడు. అది భరతుడు. అలాంటి సోదరుడు ఉంటాడు. కొడుకుగా నాలాంటి వాడు ఉంటాడు. ఎంత గొప్పగా చెప్పుకున్నాడు తను. మద్విధోవా పితు పుత్ర. ఎందుకంటే నేను ఎంత అదృష్టం ఉంటుందంటే తండ్రి నన్ను అడవికి పంపిస్తే నేను దూరం అయ్యానే ప్రాణం వదిలిపెట్టేశాడే. ఎంత ప్రేమ! అలాంటి తండ్రికి కొడుకును కాగలిగే అదృష్టం పొందిన పుత్రుడు ఎవరుంటాడండి? కొడుకులు సంతానం ఉన్నా there are people who never care with children or who insist on children. But Dasharatha didn't insist on me. He just gave every freedom to me. But without me he could not survive. I left for forest, he left the body. Finish. నాలాంటి పిల్లలు ఎవరు? అంత తండ్రి అభిమానానికి నోచుకోగలిగిన అదృష్టం నా పిల్లలు ఎవరు ఉండరు. నీలాంటి మిత్రులు కూడా ఉంటారులే. ఎందుకంటే ఫ్రెండ్ ఈజ్ ద వన్ వెన్ వీఆర్ పాజిటివ్, వెన్ వీఆర్ విత్ గుడ్ మూడ్స్, దే ఆర్ విత్ గుడ్ మూడ్స్. బట్ వెన్ వి హెల్ప్, వెన్ వి స్కోల్డ్, వెన్ వి హర్ట్ దెమ్, డూ యూ థింక్ దట్ ఫ్రెండ్స్ విల్ బి దేర్ విత్ యూ? But you are not like that. In spite of I scolding you, you are with me. Not just with me. You are with me with all your forces. Not just with forces. Even to give your life for me, you are shining with. It's not about another. That is the greatness. అప్పుడెప్పుడో రాజ్యం ఇచ్చిన తర్వాత 4 నెలలు సుఖాలు అనుభవించాయని పంపించాడు. ఆ సుఖాల్లో పడి మొత్తం బాధ్యత మర్చిపోయాడు పెద్ద మనిషి. లక్ష్మణుడు పంపించాడు. రాముడు 4 నెలలు అయిపోయిన తర్వాత నీకు ఇచ్చిన టైం సుఖాలు అనుభవించుకొని 4 months.
4 months were finished. Now what is your duty? Come back and attend on your work. That's your duty now. And you did not show me up. నువ్వు కనిపించట్లే. ఏ నవాలి హతో గతః నచ సంకుచిత పంథః. వాలి వెళ్ళిన దారి ఇంకా ముగిలేదు, నీకోసం ఇంకా తెరిచి అట్టే పెట్టా, నువ్వు వెళ్ళాలనుకుంటే అన్నాడే. అర్థం ఏంటి? మాట ఎంత మంచిగా మాట్లాడాలని చెప్పాడు. నీకు ఎదటి వాడి మీద కోపం వచ్చినా చంపేస్తా, నరికేస్తా, అదవా ఇలా చేసేస్తా, అలా చేసేస్తా అనకండి. నిజంగా మా అన్నమాట అదే అన్నాడు, చంపేస్తాను అదవా అన్నాడు ఆయన. కానీ అన్నమాట ఎంత పాలిష్డ్గా అన్నాడో చూడండి. వాలి వెళ్ళిన దారి ఇంకా ముగిలేదా, ఆ దారిలో వెళ్ళాలనుకోకు అన్నాడు. అదే కానీ ఎంత బాగుందండి మాట్లాడే పద్ధతి అనేది చెప్పాడు. సో అలా తిట్టినా నువ్వు నీ యొక్క ఆ ప్రేమని, నీ యొక్క మైత్రిని చూపిస్తూ నా కోసం వచ్చి ఈవేళ నువ్వు ఇక్కడ చూడు ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడి నువ్వు నిలబడ్డావే, ఎంత గొప్ప మైత్రి. దిస్ ఇస్ ద మైత్రి, దిస్ ఇస్ ద రియల్ మైత్రి. అంచేత నీలాంటి మిత్రులు కూడా ఉంటారు సుమా. ఇది రాముడు చెప్పాల్సి వచ్చింది. సరే అంతగా చెప్పిందో అది ఏం చేస్తాడు ఇప్పుడు? సరేనా మరి ఇప్పటికే యాక్సెప్ట్ చేద్దామంటావా విభీషణుడిని? యాక్సెప్ట్ చేద్దామంటే ఐ హ్యావ్ ఆల్రెడీ యాక్సెప్టెడ్. నాట్ ఓన్లీ విభీషణ, ఈ రావణాసుడు వచ్చినా ఐ హ్యావ్ యాక్సెప్టెడ్. ఇంకా నో అదర్ గో ఫర్ సుగ్రీవ. ఇప్పుడు he got a confidence. Yes, Rama really can do this. అప్పుడు తన మైండ్ సెట్ని మార్చుకున్నాడు. అవును రామ, మమాపి చాంతరాత్మ యం శుద్ధం వేత్తి విభీషణం. నాకు కూడా విభీషణ మంచివాడే అనిపిస్తుందా? When boss said yes, what that they can do? And he also said yes. I also think that Vibhishana is really good. తప్పకుండా తీసుకొస్తాను, సర్వలోక శరణ్యుడు నువ్వు అనాల్సి వచ్చింది అన్నాడు. బట్ విత్ ఆల్ సిన్సియరిటీ హీ సెడ్ సో. ఒకేదో పై మాట కాదు, నిజంగా మనసులో ఫీల్ అయ్యి ఆ మాట అన్నాడు. ఇది రాముడి దగ్గర. అంటే రాముడు తన వాళ్ళందరినీ ఒప్పించుకుని వాళ్ళ చేత విభీషణుని లాంటి వాళ్ళని రక్షించాల్సి వచ్చింది. తప్పు చేయని విభీషణుడే రక్షించుకోవాల్సి వచ్చింది. కానీ నిజంగా తప్పు చేస్తున్నటువంటి స్త్రీలు చుట్టూ కూర్చున్నారు సీతాదేవికి. వాళ్ళు క్షణక్షణం సీతని హింసిస్తూనే ఉన్నారు. ఒకళ్ళిద్దరు కాదు, అలాంటి వాళ్ళని ఒక్కొక్క ట్రిప్కి సుమారు 800 మందిని పెట్టేయండి. ఒక్కొక్క బ్యాచ్ 800 మంది స్త్రీలు సుమారుగా అంతమంది చుట్టూ కూర్చుని నోటుకొచ్చిన మాటలలో మాట్లాడుతుండేవారు. నోటుకొచ్చినవి రై, నేను దీని గుంటె చాలా రుచిగా ఉంటుందిరా, ఇది పీపు నేను తినేస్తాను. మొరహావిడ లేదా పేగులు అంతకంటే రుచిగా ఉంటాయి, నేను అవి పీక్కు తింటాను. ఈచ్ వన్ స్టార్టెడ్ సేయింగ్, talking about the different parts. I just kill her, I tear her off, I take the part and I chew it. I like that part very much. That is what I want to eat. This is how they used to fear her, always scare. That is the condition how Sita was there. Till Hanuman reached there. After Ravana's death also they were doing the same job. Not before Ravana's death. Even after Ravana's death also they were doing the same thing. You may be knowing the situation. రావణాసుడు చనిపోయాడు. అతనికి చేయవలసిన సంస్కారాలన్నీ చేసేసారు. అప్పుడు రాముడు వెంటనే హనుమంతుని పిలిచి, బికాస్ హనుమంతుడికి ఆల్రెడీ అక్వైంటెన్స్ సీతతో ఉంది కనుక, నౌ యూ గో టు సీత అండ్ టెల్ హర్ లంకా ఈజ్ అవర్స్ నౌ, నో ఫియర్ హియర్, గో అండ్ టెల్ హర్ అని పంపించాడు.
హనుమంతుడు వెళ్ళాడు, సీతని చూశాడు. అప్పటికి చుట్టూ అంతా కూర్చున్నారు, అంత రకరకాలుగా హింసిస్తున్నారు. సరే సీతమ్మ దగ్గరికి వెళ్ళాడు. he just gave the message, hey సీతే, Ravana was killed, Lanka became Rama's property, you are in your own property now, no fear for you, be happy. Sita became speechless. Hanuman was so surprised. నేను మొట్టమొదట రాముడి యొక్క ఎమిసరీగా వచ్చినప్పుడే, ఒక అంబాసిడర్గా నేను వచ్చినప్పుడే సీతాస్ జాయ్ న్యూ నో బౌండ్స్. అలాంటిది ఇప్పుడు ఐ గేవ్ ఎ వండర్ఫుల్ మెసేజ్ దట్ రావణ వాస్ కిల్డ్ అండ్ రామాస్ విక్టరీ ఐ ఇన్ఫార్మ్ టు సీత. మరి ఇప్పుడు ఆవిడ ఎంతో ఆనందపడాల్సి ఉంటుండగా వై నాట్ షీ స్పీకింగ్ ఎనీథింగ్ ఎట్ ఆల్? వై షీ బికేమ్ సో స్పీచ్లెస్ అనుకున్నాడు. అనుకుని అడిగేశాడు ఆ మాట, అమ్మా నేను అప్పుడు చిన్న మెసేజ్ చెప్పినప్పుడే నువ్వు పెద్ద సంతోషపడిపోయి నాకు మణిని ఇచ్చావు కదా, మరి ఇప్పుడు నేను ఇంత గొప్ప సమాచారం చెప్పాను, నేను అట్లా ఇలా షాక్ కొట్టినట్టు అలా ఉండిపోయావేంటి అన్నాడే. అంటే షీ సెడ్, హనుమ, నీ వల్ల మేము బతికాం, నీ వల్ల ఈ లంక రాముడికి కాలేదు. యు ఆర్ ద రెస్పాన్సిబుల్ వన్ ఫర్ ద హోల్ థింగ్ టు హ్యాపెన్. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? నువ్వు చేసినటువంటి ఉపకారానికి ప్రత్యుపకారం చేయగలిగింది దేర్ ఇస్ నథింగ్ ఇన్ దిస్ వరల్డ్ సచ్ ఎ గ్రేట్ ఉపకార వాజ్ డన్ బై యూ. నేనేం చేయగలను నీకు? ఓకే, అందుకోసం నువ్వు అంత సంతోషంతో మాట్లాడకుండా అయిపోయావు. ఓకే, ఆర్ యూ రియలీ ఫీలింగ్ టు డూ సంథింగ్ టు మీ అడిగాడు హనుమంతుడు. అఫ్ కోర్స్, ఇఫ్ ఐ కెన్. షుడ్ ఐ ఆస్క్ ఫర్ సంథింగ్? I said, of course. Mom, give me 5 minutes time. ఏం చేస్తావు? నీ చుట్టూ ఉండి రాక్షస స్త్రీలందరినీ పచ్చడి పచ్చడి ఈ 9 నెలల కాలంలో నిన్ను ఎన్ని రకాలుగా వీళ్ళు పాటలు పెట్టారో ఆ పాటలన్నీ వీళ్ళకి 5 నిమిషాల్లో చూపిస్తాయి. గివ్ మీ టైం అని అడిగాడు. అడిగితే షీ వాస్ సో షాక్డ్. అయ్యో, తప్ప కదా అడగాల్సినట్లాగా, అదే చేయాల్సిన పని. ఈ శ్లోకం అప్పుడు చెప్పింది. దిస్ ఇస్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ది శ్లోకం. వాళ్ళని